వెల్కమ్ టు అవర్ ఎస్పీఆర్ న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఈరోజు పరిశీలిస్తే, యాక్చువల్గా మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా వరకు సర్వేలు వచ్చాయి. కానీ మన ఎస్పీఆర్ నుంచి కూడా మనం కొంతవరకు సర్వేలు చేశాము జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి. అయితే మనకు కాన్సెప్ట్ ఉండే ఎలక్షన్ కోడ్ తర్వాత సర్వేలు చెప్పొద్దు అని ఒకటి నిబంధన ఉంది. కానీ అవన్నీ వదిలేసి చాలామంది కేకే సర్వే కావచ్చు, నెక్స్ట్ సైజుల సర్వే అని చాలామంది సర్వేలు చెప్పారు. యాక్చువల్లీ అది ఓటర్ని ప్రభావితం చేస్తుంది అనే ఉద్దేశంతో అది చెప్పొద్దని ఒక నిబంధన ఉంది. కానీ అంత కామన్ అయిపోయింది ఇవాళ రేపు. యాక్చువల్లీ ఇవాళ ఎలక్షన్ అంటే రేపు నిన్న కూడా చెప్పేది కొన్ని సర్వేలు. సో ఏదేమైనా మనం ఎస్పీఆర్ న్యూస్ పరిశీలనలో తేలిందంటే, కొన్ని అంశాల వైజ్ మనం చూస్తే న్యూ ఇయర్ కారణాల వల్ల ఈ ఎలక్షన్ వచ్చింది. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల సో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయిపోయింది. సో దానిలో భాగంగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సుందర్కి టికెట్ ఇచ్చారు. అయితే స్టార్టింగ్లో టికెట్ అనౌన్స్మెంట్ చేసిన ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి బీఆర్ఎస్కి చాలా వరకు ఎడ్జ్ ఉండే. కానీ అనూహ్య పరిణామాల వల్ల కాంగ్రెస్ దూరంగా అది ఎలాగైనా నెగ్గాలి అనే అంశంతో నవీన్ యాదవ్ని బరిలోకి దింపింది. ఇక మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విజయం ఇది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి విజయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన 2 years అయిపోయింది, దాదాపు ఒక 1 or 2 months తక్కువన్నట్లుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయనే ఉద్దేశంతో, అంటే పరిపాలన ఎలా ఉంది అనే తెలుసుకోవడానికి ఒక ఎలక్షన్లో ఎట్లా గెలవాలని వాళ్ళు చాలా విశ్వప్రయత్నాలు చేశారు. దానికోసమే ఇది సర్పంచ్ ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే, అంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గాలంటే ఎలాగైనా బై ఎలక్షన్స్లో గెలిస్తే వీళ్ళు చెప్తారు గట్టిగా. సో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఎక్కడ తగ్గలేదు అని చెప్పేసి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కోర్టులో పెండింగ్ ఉంది అది ఏదేమైనా అని అంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని దాన్ని డిలే చేసింది ఆ విషయాన్ని. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ ఎలక్షన్ పాజిటివ్ వస్తే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతారు ఇంకా ఎలక్షన్స్కి, సర్పంచ్ ఎలక్షన్స్కి. ఒకవేళ అలా కాకుండా ఏమైనా రిజల్ట్ తారుమారైతే ఇక మళ్ళీ డిలే చేయడమో సంథింగ్ ఏదో వాళ్ళ ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. సరే అదేమైనా మనం ఇవాళ ఎలక్షన్స్ అయిపోయింది కదా, మనం ఈ గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకున్నటువంటి అంశాలు చూస్తే మాగంటి సుందకి సింపతి ఉంది కొంతవరకు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సీట్ కాబట్టి ఎలాగో ఆమెను గెలిపించాలని చెప్పేసి కొంతవరకు సింపతి ఉంది. అది కొంతవరకు వర్కౌట్ అయింది. అదేవిధంగా కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తే మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే, మెయిన్ ముస్లిం మైనారిటీ ఓట్ అనేది బాగా బలంగా ఉంది. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎం సపోర్ట్ ఫుల్గా ఉండే. సో ఆ ఓటు మొత్తం బీఆర్ఎస్తో ఉంది, అనుకూలంగానే ఉంది. అయితే అది మొన్న ఒక వితిన్ షార్ట్ టైంలో అది కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయిందా అంటే క్వశ్చన్ మార్కే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎంఐఎం సాధారణ కాంగ్రెస్ వైపు, అంటే ఎంఐఎం మనకు తెలిసిన విషయం, వాళ్ళు కాంగ్రెస్కి అఫీషియల్గానే సపోర్ట్ చేశారు. సో అది మొత్తం ట్రాన్స్ఫర్ అయిందంటే అవ్వలేదు. అందుకే టఫ్ అని చాలా ఫైట్లో నడిచింది. ఫైనల్గా ఇక్కడ ఎంఐఎం సపోర్టు అనేది కాంగ్రెస్కి ఉన్నప్పటికీ మొత్తం కన్వర్ట్ కాకపోయాడు. దానికోసం వాళ్ళు, అంటే యాక్చువల్లీ ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తే అక్కడ ఇది విజేతను డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు దాదాపు 1,20,000 ఓట్లు ఉన్నాయి. దానిలో 1,00,000 పోల్ అయినా అవి ఒకే వన్ సైడ్ ఉంటున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ లేదు ఇవాళ. నెక్స్ట్ ఉంటుంది సింపతి ఒకటి ప్లేస్మెంట్ అయింది. అయితే ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్ అయిపోతే కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ నవీన్ యాదవ్ 2 times కంటెస్టెంట్ చేసి ఓడిపోయారు.
అసలు విచిత్రం ఏంటంటే ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉండే అప్పుడు. కాంగ్రెస్ టికెట్ వేయకపోతే పోయి దానిలో ఎంఐఎంలో జాయిన్ అయ్యి కంటెస్టెంట్ చేసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కలిసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్రేక్ అయినా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు అప్పట్లో ఎంఐఎం పార్టీ నుంచి. సో ఆ సింపతి 2 టైమ్స్ ఓడిపోయిన సింపతి ఉంది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి స్టార్టింగ్లో అసలుకి టఫ్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి లాస్ట్కి వచ్చే కొద్దీ సిచ్యువేషన్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ నవీన్ యాదవ్కి ఒక ఎడ్యుకేటెడ్ అనే పేరు అనేది ఉంది, అది వెళ్ళిపోయినట్టుంది బాలాజీ. ప్లస్ శ్రీశైలం యాదవ్ రౌడీ అది ఇది అని ప్రచారంలో చేసినప్పటికీ అంత వర్కౌట్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అది ఇది అని చెప్పడం తప్ప రియాలిటీగా చూస్తే నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి. చాలా వరకు కొన్ని స్వచ్ఛంద సంస్థ వల్ల చాలా విద్యార్థికి కాలేజీ ఫీజు కట్టడం కానీ, కొన్ని అందరికీ అందుబాటులో ఉంటారు. ఏమైనా పెళ్ళి అయిపోతే అక్కడ వెళ్ళి వాళ్ళకి స్పాట్లు కొంత గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఏమైనా చనిపోతే దాన అలాంటి వాటికి కొంచెం అమౌంట్ ఎంతో కొంత ఇవ్వడంతో గ్రౌండ్లో ఉండిపోయాడు నవీన్ యాదవ్. సో చాలా ప్లస్ అయిపోయింది. ప్లస్ 2 టైమ్స్ ఓడిపోయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో, అంటే లాస్ట్ ఒక 3 డేస్ నుంచి ఎలక్షన్స్, అంటే నిన్నటి వరకు చూస్తే ఎడ్జ్ వచ్చేసింది. అంతంలో లేదు అసలుకి. ముఖ్యంగా మనం కొన్ని డివిజన్ వైజ్ చూస్తే బోరబండ డివిజన్ కంప్లీట్ బీఆర్ఎస్ ఉండే. ఫస్ట్ బోరబండ గురించి మాట్లాడితే కంప్లీట్ బీఆర్ఎస్ ఉండే. అది కాస్త బీఆర్ఎస్కే కొంచెం లైట్ ఎడ్జ్ ఉన్నప్పటికీ అది లాస్ట్ స్టేజ్కి వచ్చే కొద్దీ సేమ్ ఈక్వల్ అయిపోయింది. సో చాలా ఎడ్జ్ ఉన్నప్పటికీ అది మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది. కాంగ్రెస్ బేస్ ఈక్వల్గా వచ్చేసింది అక్కడ. ముఖ్యంగా ఎర్రగడ్డ డివిజన్ చూస్తే తర్వాత ఎర్రగడ్డ డివిజన్స్లో బీఆర్ఎస్ చాలా ఎడ్జ్ ఉండే, అసలు చాలా ఒక 10% ఎడ్జ్ వరకు ఉండే. అక్కడ ఏం జరిగిందేమో కానీ ఒకేసారి కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చేసింది లాస్ట్ మినిట్లోకి వచ్చే కొద్దీ, లాస్ట్ డేస్కి వచ్చే కొద్దీ అది ఎర్రగడ్డ మొత్తం కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చేసింది అక్కడ. ఇక ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్కి అది కంచుకోట్లాగా ఉంటుంది. సో ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, అంటే బీఆర్ఎస్ ప్రజెంట్. సో ఆ బీఆర్ఎస్ పార్టీలోనే ప్రచారంలో పాల్గొన్నారు స్టార్టింగ్లో. కానీ లాస్ట్కి వచ్చే కొద్దీ ఆయన అంత స్పీడప్ చేయలేకపోయాడు. అంటే అది దాంతో చేంజ్ అయిందని మనం ఒక కన్క్లూజన్ రావచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్కి సో అయితే సొంతాన మామ అవుతాడు శ్రీనివాస్ యాదవ్. సో శ్రీనివాస్ యాదవ్ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు, సో నవీన్ యాదవ్ మాలోడే నేను ఆయనకి ఏదైనా గైడెన్స్ కావాలని నేనే చేస్తాను, నా సలహాలు తీసుకుంటానని చెప్పాడు. సో అది లోపల ఉన్నట్లుంది. దానికోసం లాస్ట్ మూమెంట్లో అంత వర్కౌట్ చేయలేకపోయినట్లు ప్రచారంలో బీఆర్ఎస్ వైపు. సో అటు న్యూట్రల్గా నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసిందేమో అనే ఒక అభిప్రాయం ఉన్నట్లుంది. ఎందుకంటే అది మొత్తం అది బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ అది మొత్తం ఒకేసారి కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చింది అక్కడ. నెక్స్ట్ దాంతోపాటు వెంగళరావు నగర్ ఒకేసారి అది సీఎం ప్రచారానికి వెళ్ళి ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతాము అవి అలాంటి హామీ వల్ల అది వెంగళరావు నగర్ ఆల్మోస్ట్ కాంగ్రెస్కి వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు ఎర్రగడ్డ ప్లస్ వెంగళరావు నగర్ ఈ రెండు కాంగ్రెస్ వైపు వచ్చాయి. బోరబండ ఇందాక మనం ఫస్ట్ బోరబండ గురించి మాట్లాడాం కదా, అది కొంచెం అటు ఇటే ఉంది అసలు యాక్చువల్గా. అంటే దాంట్లో బీఆర్ఎస్ ప్రజెంట్ కొంత ఎడ్జ్ ఉన్నట్లే ఉంది ఇప్పటికైనా మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అంటే కొంచెం లిటిల్ బిట్ ఒక నేరో కాంగ్రెస్కి ఉంది. స్టార్టింగ్ ఎక్కువ ఉండే, అది చాలా చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇంకా సోమాజిగూడ బీఆర్ఎస్ఏ ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ చాలా కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చింది, అక్కడ చాలా ఎడ్జ్ వచ్చింది. ఇక్కడ బీజేపీ ఓట్లు బీజేపీ అక్కడ ఉంది, బాగానే ఉంది, కానీ అది వాళ్ళంతా ఓటింగ్ వచ్చే కొద్దీ కన్వర్ట్ కాలేకపోయింది. అది ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయిపోయింది ఆ ఓటింగ్. సో అక్కడ సోమాజిగూడలో మనకి చూస్తే అది కాంగ్రెస్కి ఎడ్జ్ వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు మనం ఇంకోటి షేక్పేట్ అసలు యాక్చువల్లీ మైనారిటీ ఓట్ ఎక్కువ ఉంటుంది. ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ ఈజీగా లీడ్ కొనసాగించాల్సినటువంటి దేశం నుంచి జస్ట్ 2%, 3% లీడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది కదా షేక్పేట్. అయితే ఇంకొకటి, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వల్ల ప్లస్ అయింది అనుకుంటే పొరపాటు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా కొంతవరకు డిస్కషన్ అంటే స్టేట్ వైజ్ చూస్తే కొంత వ్యతిరేకత చాలా భయంకరంగా ఉంది.
కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు నవీన్ యాదవ్ చూశారు, ఫస్ట్ వ్యక్తిగతంగా చూశారు చాలా వరకు. సో దాంతో అంటే పార్టీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక రేషన్ కార్డు అది అంటూ ఉంది, ఒక్కటి తీసుకుపోయినట్టున్నారు గ్రౌండ్లో చెప్పుకోవద్దుగా. ఇంకోటి ఇక్కడ బేసిక్గా ఇంతకుముందు బీఆర్ఎస్ అన్ని సీట్లకు గెలిచింది కదా, కాంగ్రెస్ గెలవలే. సో అది అలాగే ఉంది, కానీ నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా చూసి కొంత చేంజ్ అయినట్లుంది. అయినప్పటికీ స్టిల్ షేక్పేట్లో అసలు భయంకరంగా ఎడ్జ్ రావాల్సింది ఎంఐఎం సపోర్ట్ ఉందంటే, కానీ అది జరగలేదు అసలు ఇక్కడ. సో ఇక్కడ ఎడ్జ్ వచ్చేసి కాంగ్రెస్కు తక్కువ ఉంది, ఎడ్జ్ ఉంది తక్కువ ఉన్నట్లుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా మనం ఇది వీటి గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకుంటే మెయిన్ యూసఫ్గూడలో యూత్ కంప్లీట్గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఇంకా నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటే అక్కడ ప్లస్ పాయింట్ అంటే నవీన్ యాదవ్ యూసఫ్గూడ డివిజన్కి ప్లస్ రైమన్న డివిజన్కి రెండింటికి అలా ఇల్లు ఉంది, రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి ఆ రెండు ఫుల్ కవర్ అయిపోయింది. అది ఇక్కడ చాలా ఎడ్జ్ వస్తుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఒక 10% ఎబోనే ఉంటుంది ఎడ్జ్ అనేది. రెండు రైమన్ నగర్ డివిజన్ కావచ్చు ప్లస్ ఇక యూసఫ్గూడ కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా కార్పొరేటర్స్ సీఎన్ రెడ్డి యాక్చువల్గా ఒక ఎమ్మెల్యేగా టికెట్ రాకముందుకి ఎమ్మెల్యేగా ట్రై చేసి ఒక గ్రౌండ్ వర్కౌట్ చేసుకున్నారు. టికెట్ నవీన్ యాదవ్కి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్కి అనే గ్రౌండ్ ఏది ఉందో అది ఎక్కడ బీఆర్ఎస్ పోకుండా కాపాడారు. సో వాళ్ళ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ వైపు ఉండేటట్టు కాపాడుకున్నారు ఆయన. అంటే నాకు టికెట్ ఇవ్వలేనే కోపం అది ఎక్కడ చూపించలేను అసలుకి. సో గ్రౌండ్ మొత్తం ఆయన ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో మొత్తం కాంగ్రెస్ వైపు ఉండిపోయింది, దాన్ని కాపాడారు ఆయన యాక్చువల్ చెప్పాలంటే. ఆ క్రెడిట్ మొత్తం సో ఆయనకు కొంతవరకు ఇవ్వచ్చు. దానితో అక్కడ పొంగులేటి శ్రీనివాస ఇన్ఛార్జ్ ఉన్నట్లు రెడ్డి సామాజిక మొత్తం వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ చేసినారు, 100% సక్సెస్ అయింది. దాంతో మనకి రైమన్న యూసఫ్గూడ ఫుల్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ డౌన్ఫాల్లో ఉంది. బట్ అక్కడ కొంచెం ఆటో యూనియన్స్ నుంచి కొంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన, అది కొంచెం రెడ్యూస్ చేయగలిగింది. కానీ అక్కడ మొత్తం హజ్ అంటే ఒక పెద్ద మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రెండు డివిజన్స్ రైమన్ నగర్ కావచ్చు ప్లస్ యూసఫ్గూడ అయితే భారీ మెజారిటీ వస్తుంది, ఒక 10-15% వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యూసఫ్గూడ రైమన్ నగర్ ఒక 10% వస్తుంది అక్కడ. ఇంకా నెక్స్ట్ ఈ జూబ్లీస్ ఇవన్నీ జూబ్లీస్ అసలుకి యాక్చువల్గా మన క్లాస్ ఏరియాలో ఓటింగ్ తక్కువ పర్సంటేజ్ జరిగింది. సో అది అంత ఎఫెక్ట్ చేయించే అవకాశం కాదు. ఓవరాల్గా మన ఒపీనియన్ చూస్తే, మనం గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేసిన దాన్ని బట్టి చూస్తే నవీన్ యాదవ్కి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి.